అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవే నువ్వుల వెన్న మురుకులు. చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా తయారు చేసుకునే రెసిపీ ఇది. అండ్ మురుకులు కూడా చాలా క్రంచీగా వస్తాయండి, గుల్లగా వస్తాయన్నమాట. సో ఈ వీడియోలో నేను చెప్పే విధంగా కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే క్రిస్పీ, క్రంచీ వెన్న మురుకులు తయారు చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పిండిని కలుపుకుందాము. పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా శనగపిండి తీసుకోండి. ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా బియ్యం పిండి తీసుకోవాలి. ఇది డ్రై రైస్ ఫ్లోర్ అనమాట. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు, 1 టీ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసేయండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా వెన్న వేసుకోవాలి. ఇందులో మనం స్పైసీనెస్ కోసం కారం కానీ పెప్పర్ పౌడర్ కానీ ఏమీ వాడట్లేదు, అయినా కూడా చాలా రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు లైట్ స్పైసీనెస్ కోసం. బట్ ప్లెయిన్ ఫ్లేవర్తో టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేస్తేనే బాగుంటాయి. ఇవన్నీ వేసిన తర్వాత వెన్నతో పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ముద్ద చేస్తే ఇలా బైండ్ అవ్వాలన్నమాట. ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చక్రాలకి మనం పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 10-15 నిమిషాల పాటు ఇలా తడిగుడ్డ వేసి నానబెట్టండి. ఒక 15 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. ఆ తర్వాత ఈ పిండిలోంచి కొంచెంగా పిండి తీసుకుంటూ చక్రాల గిద్దలోకి వేసుకుని చక్రాల కింద ఒత్తుకోవాలి. మిగిలిన పిండిని ఆరిపోకుండా తడిగుడ్డతోనే కవర్ చేస్తూ ఉండండి. ఈ మురుకులు చేసుకోవడం కోసం స్టార్ ఉండే ప్లేట్ని తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా ఈ మురుకులు చేసుకోవచ్చు. పిండిని ఇలా చక్రాల గిద్దలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్కి పట్టే విధంగా ఇందులోకి మురుకుల్ని స్లోగా ఇలా డ్రాప్ చేయండి. నూనెకి నిండుగా కాకుండా కొంచెం వెలుతుగానే మనం ఈ చక్రాలని ఒత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ మురుకుల్ని కొంచెం కాలనివ్వాలండి. వేసిన వెంటనే కదిపేస్తే గనక చిన్న పీసెస్ లాగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. సో మురుకులు కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేయండి. ఇలా స్లోగా ఫ్లిప్ చేసి 2 వైపులా కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. మంటని పెంచొద్దు, అలాగని తగ్గించొద్దు. తగ్గిస్తే నూనె పీల్చేస్తుంది. మంట పెంచేస్తే సరిగ్గా వేగకుండా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న మురుకుల్ని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద మురుకుల్ని ఒత్తుకుని వేయించుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా వేయించేసుకుంటే టేస్టీగా, క్రంచీగా, గుల్లగా నువ్వుల వెన్న మురుకులు రెడీ అయిపోతాయి. సో వీడియో క్లిప్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత క్రంచీగా, గుల్లగా వచ్చాయో. ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఇలా సింపుల్గా నువ్వుల వెన్న మురుకుల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.